హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూసారా, ఇక్కడ 31st నైట్ కోసం మా క్వార్టర్స్లో ఇలా రెడీ చేస్తూ ఉన్నారు. నేను జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. కిషిత్ చూసారా, ఇక్కడ కూర్చొని ఎంత సెటప్ చేసుకున్నాడో. అక్కడ టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటాడు, ఉయ్యాల ఊగుతూ టీవీ చూస్తుంటాడు. నేను ఈ ప్లాంట్ ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఎంత చిన్నదైనా సరే కేర్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి. ఏంటంటే నేను నర్సరీ నుంచి చాలా చిన్నది తీసుకొచ్చి వేశాను. చాలా తొందరగా అది దాన్ని ఏమేంటి అంటే టర్టల్ వైన్ ఉంటుంది కదా, సో అది. ఇవన్నీ ఏంటనుకుంటున్నారా, నేను క్యారెట్ కట్ చేస్తూ ఉంటే పిల్లలు ప్రతి మొక్కలో తెచ్చి వేస్తూ ఉంటారు. అవి మీతో చూపిస్తున్నాను. బట్ ఏంటంటే అవి బాగానే వస్తూ ఉన్నాయి. ఫైనల్లీ 2024 కొన్ని అప్ అండ్ డౌన్స్తో కంప్లీట్ అయిపోయింది. మనందరం 2025లోకి అయితే వచ్చేసాం కదా. ఇక్కడ 31st నైట్ కోసం రెడీ అవుతూ ఉన్నాము. కిషిత్ చూసారా, రెడీ అయిపోయి కొంచెం టైం ఉంది అని చెప్పి మా హస్బెండ్ నెక్స్ట్ డే కోసం కూల్ డ్రింక్ తీసుకొస్తే ఇంకా అప్పుడే ఇచ్చేయమంటాడు, వేసిచ్చాం. నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయిపోయానండి. నాకు రెడీ అంటే ఇయర్ రింగ్స్ చేంజ్ చేయడం అలాంటివి అయితే నేను చాలా తక్కువగానే ఉంటుంది. బట్ ఓన్లీ క్లాత్స్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. మా వాళ్ళు ఇద్దరితో ఇక్కడ రీల్స్ చేయిస్తున్నాను. మా స్టైల్ చూసారా, ఎంత స్టైల్ కొడతాడో నా చిన్న కొడుకు పుష్ప అంట. ఇద్దరికి అలాగా సూట్లు అవి తీసి వదిలేస్తూ ఉన్నాం కదా. ఇప్పుడు న్యూ ఇయర్లో వేద్దామని చెప్పి 31st నైట్ వేసేసాను. ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో మా పిల్లలిద్దరి డ్రెస్సులకి. అసలు నిజంగా థ్యాంక్ యూ అండి. అంటే మన స్టేటస్ ఎవరైతే చూస్తారో నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది బాగున్నారు అనిపించి చాలా, ఇంకా నా ఫ్రెండ్స్ అయితే దిష్టి తీసాయి ఇద్దరికి అని చెప్పారు. చాలా హ్యాపీ అనిపించింది. సో మేమందరం కలిసి ఈరోజు 31st నైట్ 10 o'clock అంతా ఇక్కడికి వెళ్తూ ఉన్నాము. క్వార్టర్స్లో కిందనంతా ఇలా అరేంజ్ చేసి పెట్టారు. మా కిషు ఫ్రెండ్స్తో పాటు పరిగెడుతూ ఉన్నాడు చూసారా. మేము ఒక 4-5 ఫ్యామిలీస్ ఏం ప్లాన్ చేసుకున్నాము అంటే, నా ఫ్రెండ్స్ అండి అందరూ. అక్కడ డిన్నర్ టైంలో అందరూ ఫ్యామిలీస్ కదా, సో నేను ఇంకా షూట్ చేయలేదు. ఇక్కడ పిల్లలు ఇద్దరు చూడండి ఎలా కట్టుకుంటా ఉన్నారు. సడన్గా నా వీడియోలో క్యాప్చర్ అయిపోయారు. और आपको मैं एक चमत्कार दिखाने वाला हूँ. देखिए ये कितनी क्यूट सी बच्ची है, कितनी क्यूट सी बच्ची है. लेकिन इसका परफॉर्मेंस जब आप देखेंगे 2025 ये सब हैप्पी न्यू ईयर. एक साथ बोलो हैप्पी न्यू ईयर. మా 2024 కోసం చిన్నగా చెప్తానండి. మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు కదా. మా విషయంలో అయితే అదే జరుగుతుంది. మా హస్బెండ్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి ఒక్క మనిషిని నవ్వుతూ చాలా చక్కగా పలకరిస్తారు. అంటే బట్ ఏంటి అంటే అట్నుంచి రెస్పాన్స్ ఉండాలి. ఫస్ట్ ఎవరైనా మాట్లాడితేనే అలా మాట్లాడతాము. తర్వాత అయితే ఇంకా ఆయన చాలా మంచిగా మాట్లాడతారు. ఇంకా నా విషయానికి వస్తే కూడా సేమ్ అంతే అండి. ఇక్కడికి వచ్చాం. ఒక 1.5 year తర్వాత నాకు ఇక్కడున్న ప్రతి ఒక్క మనిషి తెలుసు. అందరూ హాయ్ హలో అంతవరకు. అందులో ఒక 3 to 4 people ఉంటారు కదా, బాగా క్లోజ్గా అన్నీ మనం షేర్ చేసుకునేటట్టు. ఇంకా 10 to 15 people ఉంటారు కదా, ప్రతి గ్యాదరింగ్లో కలిసేటట్టు, ప్రతి పార్టీ చేసుకునేటట్టు. మిగతా పీపుల్ ఉంటారు కదా, కలిసిన ప్రతి చోట నవ్వుతూ మాట్లాడేటట్టు. నాదైతే ఇలా ఉంటుంది. ఎక్కడున్నా సరే సేమ్ ఇంతే. బిఫోర్ ఉన్న క్వార్టర్స్లో కూడా అంతే. 4 to 5 people ఉంటారు బాగా క్లోజ్. మిగతా అందరితో మంచిగా వెళ్ళిపోవడమే. ఏమంటారు అంతే కదా. 2024లో ఫస్ట్ కొంచెము కష్టంగా స్టార్ట్ అయింది. అంటే అన్నిటికంటే కావాల్సింది ఏంటి, హెల్త్ కదా. కిషిత్ హెల్త్ బాగాలేదు. బట్ తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. దేవుడు చూస్తూ ఉంటాడు కదండి, అంతా మంచిగానే జరిగింది. సో 2025 కూడా అందరికీ బాగుండాలి.
కిషున్ చూసారా ఎంత నాటీ చేస్తున్నాడు, అక్కడ ఫ్లవర్స్ తెంపి నా పైన వేస్తూ ఉన్నాడు. కాకపోతే వీడియోలో చాలా బాగా వచ్చింది. సో 12 అయిపోయిన తర్వాత అక్కడ అందరూ విష్ చెప్పేసుకొని ఇక్కడికి వచ్చేసాం. ఇది మా క్వార్టర్స్లో ఫస్ట్ ఫ్లోరు. సో ఇక్కడ ఇంకా ఇలా గేమ్స్ ఆడేది అంతా ఇండోర్లో కొంచెం ఉంటుంది. ఇంకా అందరం కేక్ ఒకటి, అందరూ అంటే నా ఫ్రెండ్స్ అన్నాం కదా 4 to 5 మెంబర్స్ అలా మేము కేక్ తెప్పించుకున్నాం కలిసి. బట్ ఇంకా ఆ టైంలో అందరూ ఉండేసరికి అందరం కలిసి కేక్ కట్ చేసేసాం. చాలా బాగా జరిగింది. ఇంకా ఒకరింట్లో పెడితే కేక్ తీసుకొచ్చారు వెళ్ళి. పిల్లల్ని చూసారా, కేక్ అనేసరికి ఫస్ట్ వెళ్ళిపోతూ ఉంటారు. పేస్ట్రీ తెచ్చుకున్నాం, జస్ట్ చిన్న చిన్న పీసెస్ అయినా, ఇంకా పెద్ద కేక్ అయితే తినరు కదా, సో చిన్న పీసెస్ వస్తే సరిపోతుంది అని మాకు ఇంట్లో కట్ చేసే ప్లాన్ ఉంది. కాకపోతే అందరం ఒకేసారి అక్కడికి వెళ్ళి వచ్చేసరికి అందరం ఒకేసారి రావడం వల్ల బాగుండదు మనమే కట్ చేసుకుంటే అని మాతో పాటు ఉన్న అన్ని ఫ్యామిలీస్కి ఉండమని చెప్పాం. ఇంకా ఇలా చేసేసుకున్నాం కేకు. మనకి కేక్ కటింగ్ అన్నిటికంటే ఫొటోస్ వీడియోస్ ఇంపార్టెంట్ కదా. చూసారా మా ఫ్రెండ్ వీడియోస్ తీస్తూ ఉండింది. పిల్లలు చూసారా, అందరూ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటా ఉన్నాం. థర్టీ ఫస్ట్ వీడియో అంతా హ్యాపీ న్యూ ఇయరే ఉంటుందేమో, బోర్ అనిపిస్తుంటుందేమో బహుశా. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మా పెద్దవాడు దివాళీ క్రాకర్స్ ఉండిపోతే పైకి వెళ్ళి తీసుకొచ్చాడు. ఇంకా పిల్లలందరూ ఇక్కడ క్రాకర్స్ కాల్చుతూ ఉన్నారు. మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం దగ్గరగా ఉండి చూస్తున్నారు. సో అప్పటికే కొంతమంది వెళ్ళిపోయారు. మేము పిల్లలు ఇంకా అందులోకి ఉన్న పిల్లలే మా వాళ్ళు, సో అందుకు మేము ఉన్నాం అన్నమాట. అక్కడ మహిత్ వాళ్ళ ఫ్రెండు, వాళ్ళిద్దరి కోసం ఇంకా మేము వెయిట్ చేస్తే పిల్లలందరూ చేసుకుంటా ఉన్నారు. పిల్లల్ని మాత్రం అసలు 12 అవుతుందా, 12 ఏంటి 1 అయిపోతున్నా అసలు నిద్రలే రావు. మా పిల్లలిద్దరికి ఇంట్లో తీసిన ఫోటో అండ్ మా ఫ్యామిలీ పిక్. నా పెద్దబ్బాయి ఫ్రెండ్స్, ఇంకా నా చిన్న కొడుకు ఫ్రెండ్స్, ఇంకా నా ఫ్రెండ్స్. ఈ ఏంటంటారు, మెమొరీస్ అంటే ఫొటోస్ ఇవే కదా అండి ఉంటాయి, నెక్స్ట్ ఎప్పుడైనా చూసుకోవడానికి. చాలా బాగా జరిగింది 31st నైట్ అయితే. కొత్త సంవత్సరంలోకి అందరికీ మంచిగా ఉండాలని అయితే కోరుకుంటా ఉన్నాను. అండ్ మీ అందరూ 31st నైట్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలా చేసుకున్నారు కామెంట్లో చెప్పండి. అండ్ లేదు ఇది మన తెలుగుది కాదు మేము చేసుకోలేదు అంటే కూడా వెరీ గుడ్ అండి. సో మేమైతే ఇలా లైట్గా అయితే సెలబ్రేషన్స్ చేసేసుకున్నాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసినాను. మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను, ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.